భారతీయ సతీమతల్లో ప్రధాన స్థానం అరుంధతి దేవి వందనీయురాలు. నక్షత్ర మండలంలో తన భర్త సరసన జాజ్వల్యమానంగా ప్రకాశించే ఆదర్శ పతివ్రత. బ్రహ్మముఖం నుండి వెలువడుతున్న వేదాలను మహర్షులు వింటూ తర్వాత తరాలకు అందించే కొరకు తమ మేధస్సులో మననం చేస్తున్నారు. వేద వాతావరణంలో పవిత్ర ప్రశాంత సమయమున బ్రహ్మ తన మనఃకమల సంకల్పమున సప్త ఋషులను, వారితో పాటు సంధ్యాను అపూర్వ సౌందర్యరాశి అయిన కన్యను మరియు అత్యంత తేజస్సుతో మూర్తిభవించిన ఒక యువకుని సృష్టించినాడు. యువకుడు తండ్రి బ్రహ్మకు ప్రణమిల్లి తానెవరు, తన కర్తవ్యమేమని అడగగా, బ్రహ్మ నీవు సృష్టి కార్యంలో నాకు తోడ్పడదు అని, స్త్రీ పురుషుల మనస్సులను మదించదవు కనుక మన్మధుడు అను పేరుతో ప్రఖ్యాతి అయ్యేదవని, లోకంలో స్త్రీ పురుషులను మోహింపచేసే సృష్టి కార్యానికి ప్రేరకుడు కాగలవని, అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక మరియు నీలోత్పల అనే 5 బాణములను ఇచ్చి వాటి ప్రభావం కూడా విశదీకరించినాడు. ఈ బాణాలకు సర్వసంగ పరిత్యాగులు అయిన మహర్షులు కూడా చలించక తప్పదని చెప్పి తనకు సృష్టికి చేదోడుగా ఉండవలసిందిగా చెప్పినాడు. బ్రహ్మ అనుగ్రహించి ఇచ్చిన బాణాలను గ్రహించిన మన్మధునికి మానసవికారము చెంది వాటిని పరీక్షింపనుంచి చెంతనే ఉన్న కనతండ్రి అని తోబుట్టువుపోయిన మహర్షుల మీద ప్రయోగింపగా, వారు విచక్షణాజ్ఞానమును కోల్పోయి సమ్మోహితులై సంధ్యను చూచి వికారచేష్టితులై ఉండగా, ధర్మదేవత శివుని ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై వారిని మందలించి స్వస్థులను చేసినారు. మన్మధుడు చేసిన ఈ ఉపద్రవానికి కోపించి బ్రహ్మ, కాముడా, ఈ బాణప్రయోగం వల్లనే ఒకప్పుడు ఈశ్వరుని వల్ల నీవు దగ్ధమయ్యేదవు అని శపించినాడు. అభిమానవతి అయిన సంధ్య తాను స్త్రీగా జన్మించుడిచే తన తండ్రి సోదరులు పుష్పబాణ ప్రయోగమునకు మోహితులై వికారం పొందిరి కనుక ఈ పాపం పోవాలంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టవాలని నిర్ణయించుకుని చంద్రభాగా నదీ తీరంలో తపస్సు చేయ ప్రారంభించింది. బ్రహ్మ వశిష్ఠుని పిలిచి సంధ్యకు తపోవిధిని తెలియజేసి దీక్షను అనుగ్రహించమని పంపించినాడు. వశిష్ఠుడు తండ్రి ఆనతి తలదాల్చి సంధ్యకు శివమంత్రము దాని అనుష్ఠానమును చెప్పి వెళ్ళిపోయినాడు. తదేక దీక్షతో చేసిన తపస్సుకు ఈశ్వరుడు ప్రత్యక్షమై కోరుకుమ్మనగా, లోకంలో సమస్త ప్రాణులు యవనారంభము వరకు కామవికారమును గురికాకుండాట్లు వరం కోరుకున్నది. లోకోపకారమైన నీ కోరిక నెరవేరుతుంది. శైశవం కౌమారం దాటి యవన దశలోనే కామవాంఛ కలుగునే మర్యాద ప్రచారం అవుతుంది అని మరి యొక్క వరం కోరుకోమనగా, సంధ్య తన భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా తను నిజ దృష్టితో చూచినా వాడు నపుంసకుడు కావాలని, అంతేకాక నాకు ఈ శరీరము పుట్టగానే కామమోహితుల దృష్టి సోకినది కావున ఈ శరీరం నశించిపోవాలని కోరుకున్నది. అప్పుడు శివుడు మేధాతిథి అను మహర్షి 12 సంవత్సరం యజ్ఞం చేసినాడు. నీవు అదృశ్యరాయలువై ఈ శరీరం అగ్నిగుండంలో విడిచి తిరిగి అదే అగ్నిగుండం నుంచి జన్మించదు. నీవు ఈ శరీరం విడిచేటప్పుడు ఎవరిని భర్తగా కావాలని కోరుతావో అతడే నీకు భర్త కాగలడని అనుగ్రహించి అంతర్ధానమైనాడు ఈశ్వరుడు. సంధ్య శంభుని వరప్రభావం వల్ల అదృశ్య రూపంలో తనకు మంత్రోపదేశంతో చేసిన వశిష్ఠునే భర్తగా కోరుకుని హోమాగ్నిలో శరీరం త్యాగించింది. అగ్నిచే పవిత్రత చెంది అగ్ని సంభవమై ప్రాణయుక్తమై బంగారువనితో కన్యగా వచ్చినది. మేధాతిథి పరమేశ్వర దత్తమైన ఈ కన్యను అరుంధతి అని నామకరణం చేసి అల్లారమిద్దుగా పెంచుకున్నాడు. కొంతకాలమునకు దేవపురోహితుడు ఋషులలో శ్రేష్ఠుడు, రాముని వరకు వారి వంశము వారికి పౌరోహిత్యం జరిపించినవాడు అయిన వశిష్ఠుడు వివాహాపేక్ష కలిగి పద్మినీజాతి స్త్రీ గురించి వెతుకుతూ అరుంధతిని దర్శించి తనకిచ్చి వివాహము గావించి తన వంశము అభివృద్ధి అగినట్లు ఆశీర్వదించవలసిందిగా మేధాతిథిని కోరగా, త్రిమూర్తుల ప్రేరణతో అరుంధతిని వశిష్ఠునికి వివాహము గావించినాడు. అరుంధతిని వశిష్ఠునితో అతని ఆశ్రమునకు పంపివేశారు. అరుంధతి నిత్య విధులను తీర్చుకొని
తలుచుకొంచు పతిని పరబ్రహ్మస్వరూపంగా ఎంచుకొనుచు కాలం గడుపుచుంది. కొంతకాలములకు నారదుడు త్రిలోకంలో గల పతివ్రతలను తెలుసుకొనగోరి కొన్ని కొండరాళ్లను మూటగట్టుకుని లక్ష్మీనారాయణుల గడకు, శివపార్వతుల గడకు మరియు సరస్వతీ బ్రహ్మల గడకు వెళ్ళి తన మనోవాంఛగా గుళకరాళ్లను వండి గుగ్గుళ్ళిగా చేసి ఇచ్చిన వాటిని తృప్తిగా ఆరగించి ప్రాణం నిలుపుకొని అప్పటిదాకా తన ఉపవాస దీక్షలోనే ఉంటానని ప్రతినబూనినాడు. ఆ కోరిక ఎవరి తరము కాదని తీరని కోరికగా మిగులుతుందని త్రిమూర్తుల భార్యలు తెలుపగా నారదుడు భూలోకమును గల పతివ్రతల వల్ల సాధ్యమగునేమని ప్రయత్నించనించి వశిష్ఠాశ్రమునకు పోయి అతడు వార్చే అర్ఘ్యపాద్యాది సత్కారములను గ్రహించి తన మనస్సును గల కోరిక వెల్లడింపు సంకోచించుచుండగా వశిష్ఠుడు నారదుని మనోవ్యధను తెలుపుకొన్నాడు. అప్పుడు నారదుడు తన కోరిక తీర్చుకుంటకు 3 లోకములకు తిరిగి 3 దేవరుల వలన తిరస్కరించబడి చిట్ట చివరిగా భూలోకమందుల పతివ్రతల వల్ల సమకూర్ణని గంపిడ ఆస్తో ఉచితులని తన చేత ఉన్న గుళకరాళ్ల మూటను విప్పి వీటిని గుగ్గిళ్ళిగా వండి పెట్టిన వాటిని భుజించి తన ఆకలి బాధ తీర్చుకునవలని తన కోరికగా తెలిపినాడు. వశిష్ఠుడు ఆశ్చర్యపడి ఏమీ పలకనేరక చుచ్చుచుండగా అరుంధతి సతి భక్త పాదములకు నొక్కి అతని అనుజ్ఞను పొంది ఆ రాళ్లను శనగలుగా ఒక క్షణంలో వేయించి నారదునికిగా అబ్బురపడి వాటిని గ్రహించి త్రిలోకములకు ఎగ్గి అరుంధతి యొక్క అద్భుత శక్తిని ఏకరువు పెట్టినాడు నారదుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి దేవేరులతో వశిష్ఠాశ్రమునకు వచ్చి అరుంధతి వశిష్ఠుల ఆతిథ్యం గైకొని అరుంధతి పతివ్రతా ప్రభావం పొగడి లోకములో గల పతివ్రతలు నిన్నటిలో ముందు నిన్ను చెప్పిన తర్వాతే ఇతరులను చెప్పవాలని కొనియాడినారు. ఏదేని వరం కోరుకొనమనగా మీ దర్శన భాగ్యమున పూర్వపాపం నశించినవి. అవి ప్రత్యుత్తరీయముగా ఈ ద్రమను మొదలు నీ పాదారవిందములు ధ్యానించుచు వారలు దుర్భిక్షములు బాసి ఆయుర్వృద్ధిని పుణ్యలోక ప్రాప్తిని పొందుదురు. మరియు నిన్నెవ్వరేని దంపతులు వివాహకాలమును పూజించి మొక్కిరేని అట్టివారి ఇహలోకమున అష్టైశ్వర్యములతో తూగి పుణ్యలోకములకు పోదురని ఆశీర్వదించి వదిలిపోయినారు. ఇట్లు కొంతకాలం గడిచిన పిదప కౌశికుడైన బ్రాహ్మణుని భార్య సుమతి కారణాంతరములచే తన భర్త సూర్యోదయం వెంటనే మరణించినట్లు కౌండిన్యుడు చెప్పగా తన పాతివ్రత్యం హేతు సూర్యోదయం స్తమింపజేసింది. అరుంధతి లోకక్షేమం కోరి సతీ సుమతిని ఒప్పించి సూర్యోదయమగినట్లు చేసి మృతినొందిన ఆమె పతిని మరలా బ్రతికించి పతివ్రతల మహిమ సర్వలోకమునకు తెలియజేసిన సాధ్వీమణి. రామాయణ కాలంలో సీత కన్యతులసి నోము నోచుకుని పుణ్యస్త్రీలను పిలిచి ముందుగా అరుంధతీదేవి ఆశీర్వచనాలు పొంది ఆమె ముఖమున బొట్లు పెడుతుండగా సీత రకములు అరుంధతికి ముఖానికి గట్టిగా పొడుచుకుని నెత్తురు కారణం. బాధతో అరుంధతి కోపం వచ్చి సీత, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. ఈ దుష్కార్యం వల్ల నువ్వు నిందపడతావు. నీ భర్త జ్ఞానస్వరూపుడైనా పూర్వజ్ఞానం లేకుండా ఉండుగాక అని సీతను శపించింది. శాపానికి భయపడే అందరూ అరుంధతిని ప్రార్థించగా సీతను పిలిచి శివధనుస్సును తీసుకుని ఆజ్ఞాపించింది. వెంటనే సీత అవలీలగా శివధనుస్సును తీసుకుని రాగా జనకునితో అరుంధతి సీత అబల కాదు, ఈమెను వివాహం చేసుకున్నవాడు శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి పుణ్యాత్మనికి ఆ మహానుభావానికి ఇచ్చి సీతను వివాహం చేయమని చెప్పి సీతను ఆశీర్వదించి వెళ్ళింది అరుంధతి. ఒకానొక సమయంలో సప్తఋషులు హిమాలయాల్లో తపస్సు చేయుచుండగా అక్కడ దుర్భిక్షము తాండవమాడుచుండెను. శివుడు బ్రాహ్మణ రూపంన భిక్షకు వెళ్ళగా అతి సాధారణమైన కందమూలములు వడ్డించగా అతడు కుంభవృష్టిగా వానలు పడి సస్యశ్యామలముగా మారాడు. అరుంధతికి అతిథి అభ్యాగతులపై గల గౌరవములను శ్లాఘించి తన నిజస్వరూపమును ప్రత్యక్షమై ఈశ్వరుడు ఆ స్థలమును పుణ్యక్షేత్రముగా ఆగినట్లు ఆశీర్వదించినాడు. వశిష్ఠారుంధతుల కుమారుడు శక్తి. వశిష్ఠారుంధతులు సరస్వతీ తీర్థంలో సమాధి స్థితిలో నిమగ్నమైపోయారు.